నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. వైసీపీ అధినేత జగన్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. పల్నాడు పర్యటనలో వివాదాస్పదమైన ప్లకార్డుల ప్రదర్శనను ఆయన సమర్థించారు. టీడీపీ వాళ్లను గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పారప్పా నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అంటూ ఆయన ఫ్యాక్షన్ వైఖరిని బయటపెట్టుకున్నారు. వాళ్ళ కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి ఇప్పుడు టీడీపీ వాళ్లను నరుకుతా అంటున్నాడు అంటే మంచిదే కదా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన నేర స్వభావానికి అద్దం పడుతున్నాయి. మీ కార్యకర్తలు రప్పారప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారని విమర్శిస్తున్నారని ఒక రిపోర్టర్ అడగ్గా దానికి చాలా సెటారికల్ గా స్పందించారు జగన్. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పారప్పా నరికేస్తా అన్నారా? అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా. సినిమా డైలాగులు పెట్టినా తప్పే, ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇలా అన్నా అలా అన్నా తప్పేనా అని జగన్ అన్నారు. సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను టీడీపీ కార్యకర్త, ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉందంటూ సాక్షి విలేకరి ఫోన్లో ఫోటోలను చూపించగా ఆ మనిషి గతంలో టీడీపీలో తిరిగిన ఫోటోలున్నాయా? టీడీపీ సభ్యుడిగా ఉన్నాడా అంటే దాని అర్థం వాళ్లే పెట్టించారా? బాగా చూడండి అబ్బా. అయితే టీడీపీ సానుభూతి పడు కూడా చంద్రబాబు మీద కోపంతో అలా మారాడంటే సంతోషమే. టీడీపీనే రప్పారప్పా కోసేస్తామని అంటున్నాడంటే నిజంగానే బాధ ఉందేమో కదా. అన్ని పథకాలు ఎగ్గొడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సాయము లేదు, సూపర్ 6 లేవు. మరి బతుకులు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. టీడీపీ క్రియాశీలక సభ్యుడైనా కూడా వైసీపీలో చేరి టీడీపీ మీద ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల్లు నరికినట్లు నరుకుతానని ఆయన అన్నాడంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తే వాళ్ళ నుంచి మారి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇలా మాట్లాడారంటే మంచిదే కదా అంటూ జగన్ కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్ పైన జగన్ అదే వెటకారాన్ని ప్రదర్శించారు. మా హయాంలో నేను ట్యాపింగ్ చేశానా, లేకపోతే పక్క రాష్ట్రంలో చేస్తున్నారా అంటూ జగన్ ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటున్నారని రిపోర్టర్ ప్రశ్నించగా కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేసిందా అంటే షర్మిలమ్మ బహుశా ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేశారేమో, నాకేం తెలుసు, దాంతో నాకేం సంబంధం, చేశారో లేదో నాకెలా తెలుస్తుంది అంటూ జగన్ కామెంట్ చేశారు.